బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మల్లోజులపై చర్యలు ప్రారంభించింది మావోయిస్ట్ పార్టీ. మల్లోజులని ఒక విప్లవ ద్రోహిగా, ఉద్యమ ద్రోహిగా ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ. ఆయుధాలు అప్పగించి వెళ్ళిపోవాలని సూచన చేసింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన బహిరంగంగా విడుదల చేసినటువంటి ఒక లేఖని, అధికార ప్రతినిధి హోదాలో విడుదల చేసిన ఒక లేఖని తప్పు పట్టింది కేంద్ర కమిటీ. ఒకవేళ కనుక మీరు ఆయుధాలని అప్పగించి వెళ్ళిపోకపోతే గెరిల్లా రంగంలోకి దిగి మీ దగ్గర నుంచి ఆయుధాలని స్వాధీనం చేసుకుంటుందని చెప్పి మల్లోజులకి చాలా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. అబ్బాయి పేరిట గతంలో విడుదలైన లేఖలు మనం చూసాం. డైరెక్ట్గా మావోయిస్ట్ పార్టీ ఆయుధాలని వదిలేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖకి వ్యతిరేకంగా అప్పుడు రామచంద్రారెడ్డి అండ్ సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా ఒక వ్యతిరేక లేఖని ఇది తప్పు అని రకం కొట్టిపారేశారు. ఆ తర్వాత వారిద్దరు కూడా నిన్న అబూజ్మడ్ ఎన్కౌంటర్లో దారుణాతి దారుణంగా వారిద్దరు కూడా మృతి చెందారు. అయితే దీని వెనుక ఉంది మల్లోజులనేనని, ఆయనే ఉద్యమ ద్రోహిగా మారని వారి సమాచారం అందించింది, పోలీసులకు అందించింది మల్లోజులనేనని చెప్పి అటు విప్లవ పార్టీ మావోయిస్ట్ పార్టీ భావించింది. అందుకు నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ రావుని పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా, ఆ యొక్క ఆయుధాల్ని ఇచ్చి వెళ్ళిపోవాల్సిందిగా సూచించింది. లేని ఎడల గెరిల్లాని రంగంలోకి దింపి మీ దగ్గర నుంచి ఆయుధ సామాగ్రిని తిరిగి తీసుకుంటామంటోంది. 40 మంది కేంద్ర కమిటీ ఇప్పుడు కేవలం 8 మందిలో రీసెంట్గా 25 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర కమిటీలో పనిచేసిన ఇద్దరు కూడా ఒకే రోజు దారుణంగా ఎన్కౌంటర్లో మరణించడం అనేది మొదటిసారిగా భావిస్తూ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. సో ఇటు మావోయిస్టు నేత మల్లోజుల పైన చాలా ఆగ్రహంతో కూడిన ఒక ప్రకటన చేసింది. వెంటనే మీరు గనక ఆయుధాలని ఇచ్చేసి వెళ్ళిపోకపోతే గెరిల్లా రంగంలోకి దిగుతుందని చెప్పి చాలా స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ తెలియజేసింది. మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారుడు గాద ఇన్నయ్య గారు ఉన్నారు. మాట్లాడడం ఆయనతో. ఇన్నయ్య గారు, మల్లోజుల వేణుగోపాల్ రావు ఆయన సోదరుడు, ఆయన కుటుంబం మొత్తం కూడా మావోయిస్టు పార్టీకి ఎన్నలేని కృషి చేసింది. మావోయిస్టు పార్టీలో ఉంటూనే వారి కుటుంబం కూడా మరణించింది, మృతి చెందారంతా కూడా. సో ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ రావు పైన ఇటువంటి ఒక ప్రకటన రావడం ఎలా చూస్తారు? ఆయన ద్రోహిగా మారిపోయారా? విప్లవ ద్రోహిగా మల్లోజులపై ముద్ర పడింది, ఆయన ద్రోహిగా మారిపోయి ఆయన పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారా? అంటే మొదటిగా ఇప్పుడు ఏదైతే ఈ సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా నిన్న ఎన్కౌంటర్ లో పోలీస్ కాల్పులో చనిపోయినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించిన నేపథ్యం మనం చూస్తాం. అయితే వేణుగోపాలరావు సోను ఏదైతే ఉన్నాడో ఆయన ఈ మధ్య కాలంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలు 17వ తేదీ కావచ్చు, దాని తదనంతరం విడుదల చేసిన 6 పేజీల లేఖ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని గతంలోనే తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో కూడా మనం లేఖలు రావడం చూస్తాం. అయితే ఈరోజు మీరు అన్నట్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా అదే అబ్బాయి పేరుతోటి, తర్వాత మరి ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న వికల్ప్ పేరుతోటి రావడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ లేఖలు మీడియాకి ఈ రోజు వచ్చినాయేమో కానీ దాదాపుగా నిన్న సాయంత్రం వాళ్ళు చనిపోయిన వార్తతో పాటు ఈ వార్త కూడా మల్లోజుల కుటుంబంలో నుంచి విప్లవ పార్టీకి చాలా ఎనలేని కృషి చేశారు వారంతా కూడా. కిషన్ జీ కానివ్వండి, ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు కానివ్వండి. సో వీరి యొక్క సేవల్ని చివరిగా ఉద్యమ ద్రోహులుగా ముద్ర వేసింది పార్టీ. సో నిజంగా ఉద్యమానికి ద్రోహం చేశారా మల్లోజుల వేణుగోపాలరావు? ఎందుకైనా పోలీసులకు అప్రూవర్గా, వాళ్ళకి ఇన్ఫార్మర్గా కోవర్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పటికిప్పుడు నేను ఇన్ఫార్మర్ అనో కోవర్ట్ అనో ద్రోహి అని కూడా నేను మాట్లాడలేను. ఎందుకంటే పూర్తి సమాచారం లేకుండా ఈ మధ్య జరిగిన సిసి సభ్యుల మరణాలకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరిగిన 2 సిసి సభ్యుల, పోలిట్ బ్యూరో సభ్యుల మరణాలకు కావచ్చు. ముద్ర వేసింది విప్లవ ద్రోహి, ఉద్యమ ద్రోహి అని మాట్లాడుతున్నట్టుగా, సంబోధిస్తున్నట్టుగా జరుగుతున్న చర్చ. సో మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ మల్లోజుల వేణుగోపాలరావు కోవర్ట్ అనే రకంగా ముద్ర వేసింది. అంటే ఆయన ఏదైతే 17వ తేదీ విడుదల చేసిన లేక అది వ్యక్తిగతం, అది విప్లవానికి ద్రోహం కలిగించేటువంటి
చర్యగానే దాన్ని భావిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కానీ వాళ్ళ లైను ఏదైతే ఈ భారతదేశ విప్లవానికి పార్లమెంటరీ పందా కాకుండా సాయుధ పోరాట పందా ద్వారానే విప్లవాన్ని విజయవంతం చేయగలుగుతామనే పద్ధతి ఏదైతే ఎంచుకున్నారో, ఆ మార్గం ఎంచుకున్నారో దానికి ఆయన నిరోధకాలు ఇచ్చి దానికి తిరోగమనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఒక రకంగా విప్లవానికి, భారతదేశ విప్లవానికి ద్రోహం చేసినట్టుగానే భావిస్తున్నాం ఇది కాబట్టి ఆయన విప్లవానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఆయన కానీ ఆయన సహచరులు ఏదో కొంతమంది ఉండొచ్చేమో, వాళ్ళు ఏదైతే మీరు ఆయుధాలను వదిలిపెట్టి ఆయుధాలని అప్పచెప్పి ఆయుధ విసర్జన అనేది ఏదైతే ప్రకటించిందో, కాబట్టి మీరు ఆయుధ విసర్జన చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు దీని వెనుక రామచంద్రారెడ్డి అండ్ సత్యనారాయణ రెడ్డి మరణం వెనుక మల్లోజులో ఉన్నారనేది మావోయిస్ట్ పార్టీ భావిస్తున్నమాట. సో మీరు అనుకుంటున్నారా కోవర్ట్ ఆపరేషన్ లో ఆయన వ్యవహరించి కేంద్ర కమిటీ సభ్యులని హతమార్చడంలో మల్లోజులే ఉన్నారని మీరు భావిస్తున్నారా? అంటే నేను చదివినటువంటి లేఖలు మాత్రము వీరి మరణాలకి ఆయన కారకుడని ద్రోహి అని నేను చదివినటువంటి లేఖలు అయితే లేదు. అయితే మరి ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే మీ ప్రెస్ నోట్ వచ్చింది, పత్రికలకు వచ్చినాయి అని అంటున్నారో అది నేను చూడాలా, చదవాలా. కానీ భారతదేశ విప్లవ మార్గం ఏదైతే పార్లమెంటరీ పందా కాకుండా అది సాయుధ పోరాట పందా అనేది అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారో దానికి తిలోదకాలు ఇచ్చిండు, దాని తిరోగమనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విప్లవ ద్రోహి, విప్లవ వ్యతిరేకి మాట్లాడేటువంటి మాటలని మాత్రం నేను చదివినటువంటి లేఖలో నేను చూడాలి. మరి మీరు చెప్తారు వీరిద్దరి మరణాలకి ఆయనే కారకుడు అని ఏదైతే మీరు అంటున్నారో, మావోయిస్ట్ పార్టీ భావిస్తోంది. అట్లా మావోయిస్ట్ పార్టీ భావించింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆయుధాలని సమర్పించి వెళ్ళిపోండి, లేదంటే గెరిల్లాని రంగంలోకి దించాల్సి వస్తుంది, గెరిల్లానే మీ ఆయుధాలని స్వాధీనపరుచుకుంటుందని చెప్తున్నారు. అదే నేను చదివిన దాంట్లో వీళ్ళ అసలు వాస్తవంగా ఆ లేఖ ఇచ్చిందే వాళ్ళిద్దరు. ఏది అభయ్ పేరుతో వచ్చిన ఇప్పుడు లేఖ కానీ వికల్ప్ పేరుతో వచ్చినటువంటి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుల పేర్లతో వచ్చినటువంటి ఏదైతే లేఖ నేను చదివింది, నేను నిన్న సాయంత్రం చదివినది. మరి అది ఇది ఒకటేనా, ఇది వేరే అది వేరే? దాంట్లో కూడా మీరు ఆయుధాలను కనుక అప్పచెప్పకపోతే